హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇవాళ టాపిక్ వచ్చేసేటప్పటికి మనకి జియో కాల్స్ కలవట్లేదు. యాక్చువల్గా చూసుకుంటే ఇంతకు ముందే నేను ఈ వీడియో గురించి చెప్పాను ఒక 2 years బ్యాక్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఇది మనకి రిపీట్ అవుతుంది. సో అందరికి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న సెట్టింగ్స్ మనం మార్చుకోవటం వల్ల మన జియో కాల్స్ అనేది ఈజీగా కలుస్తుంది. సో అదంతా ఎలా చేయాలి ఏంటి అన్నది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, దీనికోసం మనం ఏం చేయవసరం లేదు. జస్ట్ మీ సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు సిమ్ కార్డ్ అండ్ మొబైల్ డేటా అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత జియో సిమ్ మీకు ఇందులో ఎక్కడుంది అన్నది మీకు అయితే ఐడెంటిఫై చేసుకోవాలి. నాకు సిమ్ 1లో ఉంది, సో దీన్ని క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ ఎనేబుల్లో చేసింది. ఇక్కడ అందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే డేటా రోమింగ్ అనే దాన్ని ఫస్ట్ మనం ఆన్ చేయాలి. ఇది టర్న్ ఆన్ చేస్తేనే కానీ మనకి ఇది వర్క్ అవ్వట్లేదు, లేకపోతే వర్క్ అసలు టోటల్గా కాల్స్ అనేవి ఆగిపోతున్నాయి. అదొకటి అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని మీకు కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నాకు 2 సెట్టింగ్స్ ఉన్నాయి. ఇందులో నేను ఫస్ట్ సెట్టింగ్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ మనకు బాగా ప్రాబ్లం చేసేది ఏపీఎన్ ప్రోటోకాల్ ఉన్నాయి కదా, రోమింగ్ ప్రోటోకాల్ అండ్ బెరర్, ఈ 3 ఆప్షన్సే. ఈ 3 ఆప్షన్స్ ఉండటం వల్ల మనకు కాల్స్ అనేది కలవట్లేదు. సో వీటిని జస్ట్ మీరు ఏం చేయొద్దు, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి IPv4/IPv6 ఉంది కదా, దీన్ని పెట్టేసేయండి. ఇక్కడ కూడా అంతే, IPv4/IPv6 ఇది పెట్టేసిన తర్వాత ఇక్కడ బేరర్ దగ్గర మీరు LTEని సెలెక్ట్ చేయండి. ఓకేనా? చేసిన తర్వాత జస్ట్ బ్యాక్ వచ్చేసి దీన్ని సేవ్ కొట్టేసేయండి. ఓకేనా? మీకు ఇది ఒక్కటి చేస్తే చాలు. కావాలంటే చూడండి, దీనికోసం నేను టెస్ట్ చేయడానికి ఇదంతా అయితే పెట్టి చూశాను. ఓకేనా? ఇది చేసిన తర్వాత ఒకసారి మీ మొబైల్ని రీస్టోర్ చేసి చూడండి. మీకు ఖచ్చితంగా కాల్స్ అయితే ఈజీగా కనెక్ట్ అవుతాయి. ఓకేనా?